హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సౌమ్య వరల్డ్. ఇప్పటి వరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈ చికెన్ కర్రీకి ఒక స్టోరీ ఉంది, చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఈ వీడియోస్ పెట్టకుండా చాలా డేస్ నుంచి వీడియోస్ అయితే నేను పెట్టట్లేదు. అస్సలు కుదరట్లేదు వర్క్ బిజీతో. అండ్ వర్క్ బ్యాలెన్స్ చేస్తా ఈ వీడియోస్ చేయాలంటే అస్సలు కుదరట్లేదు. అందుకే నేను వీడియోస్ పోస్ట్ చేయట్లేదు. ఫస్ట్ అసలు ఇంట్రెస్ట్ రావట్లేదు తీయడానికి. ఈ వర్క్ ఇదంతా బ్యాలెన్స్ చేసుకుంటా. అండ్ ఫైనల్‌గా అయితే ఒక వీడియో అయితే పెడుతున్నాను. అక్క లేదు. సో, నేను రూమ్‌లో ఒక్కదాన్ని ఎలా ఆఫీస్ వర్కింగ్ డేస్‌లో వర్క్ అనేది రూమ్ వర్క్ అండ్ ఆఫీస్ వర్క్ ఎలా బ్యాలెన్స్ చేసుకుంటానో ఈ వీడియోలో ఉంటది. అండ్ చికెన్ కర్రీ స్టోరీకంటారా? జెప్టో వాడు, నేను ఇన్‌స్టా స్క్రోల్ చేస్తూ ఉంటే జెప్టో వాడు లైక్ సర్ప్రైజ్ గిఫ్ట్‌లు ఇస్తున్నాడు న్యూ ఇయర్‌కి అని చాలామంది పోస్ట్ చేస్తున్నారు. ఇన్‌స్టా స్టోరీస్ లైక్ ఇన్‌స్టా పోస్ట్‌లు పెడుతున్నారు. సర్లే ఏం పెడదామంటే రూమ్‌లోనేమో అన్నీ ఉన్నాయి. అప్పుడే అమ్మ ఈవినింగ్ డైలీ కాల్ చేస్తూ ఉంటా గదా అమ్మకి. అమ్మకి కాల్ చేస్తే నాన్న న్యూ ఇయర్ అని చికెన్ తెచ్చాడంట. చికెన్ తెస్తే వాళ్ళు చికెను, బిర్యానీ వండుకొని అమ్మ, నాన్న, అక్క ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. సర్లే మనం చికెన్ ఆర్డర్ పెట్టుకుందాము జెప్టోలో. గిఫ్ట్ ఏదో గిఫ్ట్ ఇస్తానన్నాడు గదా! చూద్దాం ఏం గిఫ్ట్ వస్తదో అని ఆర్డర్ పెట్టా. ఫైనల్‌గా జెప్టో వాడు నన్ను ఫూల్‌ని చేసేసాడు. నాకైతే జెప్టో వాడు ఏం సర్ప్రైజ్ గిఫ్ట్ అయితే పంపించలేదు. సర్లే అని ఇంక చికెన్ వండుకొని తినేసాను. అండ్ ఇది ఫస్ట్ టైమ్ కాదు. నాకు సెకండ్ టైమ్ నేను జెప్టోలో మోసపోయాను. లైక్ నేను ఫస్ట్ టైమ్ అంటే నేను రైస్ బ్యాగ్ పెడదామని రైస్ బ్యాగ్ అయిపోయింది. సో, జెప్టోలో రైస్ బ్యాగ్ పెడదామని నేను చూస్తే సోనా మసూరి రైస్ బాస్మతి రైస్ ఒకటే కాస్ట్‌లో ఉన్నాయి. లైక్ బాస్మతి రైస్ ఒక రూ. 50 ఎక్స్‌ట్రా ఉన్నాయి. సర్లే అని బాస్మతి రైస్ వస్తున్నాయిగా రూ. 50 చేంజ్ అని 10 కేజెస్ బ్యాగ్ అయితే ఆర్డర్ పెట్టాను. ఫైనల్‌గా బ్యాగ్ ఓపెన్ చేయంగానే షాక్. బాస్మతి రైస్ లేదు. బాస్మతి రైసే ముక్క రైస్ ఉంది. నేనింక జెప్టో వాడికి ఇలా వచ్చిందని కంప్లెయింట్ రైజ్ చేస్తే వాడేమో మేము కరెక్ట్ ప్రొడక్టే డెలివర్ చేశామని చెప్పాడు. ఇంకా సర్లే ఈ ఒక్కసారికి ఏం చేద్దాం, ఆర్డర్ పెట్టినందుకు తిందాం అనుకున్నాను. 1 కేజీ, 2 కేజెస్ అయితే ఎలాగోలా తినొచ్చు. 10 కేజెస్ బ్యాగ్ అండ్ ఇంతవట్టికి మా అక్కకి చెప్పలేదు ఇలా అయిందని. ఈ వీడియో చూస్తే ఇంక అంతే, ఆమె చెప్తది ఇంక అక్క. నేనైతే తినను, నువ్వే తినేసేయి అంటది కన్ఫర్మ్‌గా. ఇంక నేనే అది తినాల్సొస్తది. ఈ వీడియో చూసి ఇంకా ఫోను చేస్తది నెక్స్ట్. అండ్ ఈరోజు బ్రేక్‌ఫాస్ట్‌కైతే దోస బ్యాటర్ అండ్ దోస బ్యాటర్ ముందు రోజే వేసి పెట్టుకున్నాను. లైక్ 2, 3 డేస్‌కి సరిపడా నేను వేసి ఫ్రిడ్జ్‌లోనే పెట్టుకుంటాను. అక్క గూడా లేదు కదా! లైక్ పెద్ద పెద్దవైతే ఇంకా ఇడ్లీ ఇలా చేయడానికైతే కడగడానికి గిన్నెలు ఎక్కువవుతాయి. దోసనుకో వెంటనే దోస పాన్ మీద వేసేసుకుంటే సరిపోతది. అండ్ మనకి కడుక్కునే గిన్నెల బాధ గూడా తప్పుతది. అందుకని నేను దోస బ్యాటరే ఏసి పెట్టుకున్నాను అక్క గూడా లేదని. ఇంకా దోసతో పాటు రాగి జావ చేసుకున్నాం. మేము రాగి జావ రీసెంట్‌గా అలవాటు చేసుకున్నాం. అక్క, నేను ఒక 2 మంత్స్ నుంచి రాగి జావ తాగుతున్నాము బ్రేక్‌ఫాస్ట్‌తో పాటు. అండ్ ఈరోజు నేనైతే పప్పు, తోటకూరను, టమాటా పప్పు చేసుకుంటున్నాను బాక్స్‌లోకి. లంచ్ బాక్స్ కూడా 2 లైక్ బ్రేక్‌ఫాస్ట్ చేసుకుంటానే వెంటనే నేను లంచ్ బాక్స్ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఆఫీస్‌కెళ్ళాలి కదా! బ్రేక్‌ఫాస్ట్ తినేసి. అదే అక్కున్నట్టయితే మేము వర్క్ డివైడ్ చేసుకునేవాళ్ళం. లంచ్ ఏమో అక్క చేస్తది. బ్రేక్‌ఫాస్ట్ ఏమో నేను చేస్తాను. తను షిఫ్ట్ కొంచెం లేట్‌గొస్తది. సో, నేను తనకి బ్రేక్‌ఫాస్ట్ చేసి ఉంచుతాను తను లేచేసరికి. నేనింకా లంచ్ లైక్ బ్రేక్‌ఫాస్ట్ చేసేసి నేను ఆఫీస్‌కెళ్ళిపోతాను. లంచ్ అక్క ప్రిపేర్ చేసినాక నాకు కాల్ చేస్తే ఆఫీస్ దగ్గరే కదా! వచ్చి తినేసెళ్ళేదాన్ని వేడి వేడిగా. బట్ ఇప్పుడు అక్క లేకపోయేసరికి లంచ్, బ్రేక్‌ఫాస్ట్ అన్నీ నేనే చేసుకోవాలి. ఎ ఎందుకంటే నేను బ్రేక్‌ఫాస్ట్ చేసి ఆఫీస్‌కెళ్ళినా ఇక్కడ లంచ్ చేసేవాళ్ళెవరు ఉండరు కదా! నేనొచ్చి తినడానికి. సో, ఇంకా లంచ్ కూడా నేనే ప్రిపేర్ చేసుకొని, బాక్స్ పెట్టుకొని ఒకేసారి వెళ్ళిపోయాను. యాక్చువల్‌గా అయితే బాక్స్ తీసుకెళ్ళను. వచ్చి తినెళ్తాను అక్క ఉంటే. ఇప్పుడు అక్క లేదు కాబట్టి తినేసి ఇన్ని సార్లు రూమ్‌కి, ఆఫీస్‌కి తిరగడం ఎందుకని ఒకేసారి బాక్స్ పెట్టుకొనెళ్ళిపోయి ఆఫీస్‌లోనే తింటున్నాను. అండ్ ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. నేను ఆఫీస్‌కి ఎలా రెడీ అయ్యి వెళ్తానో మొత్తం ఈ వీడియోలో ఉంటది. అండ్ ఇలాంటి టైంలోనే అనిపిస్తది కదా! ఆఫీసులకెళ్ళేటప్పుడు మనమే కుక్ చేసుకొని, మనమే లంచ్ బాక్స్ అండ్ బ్రేక్‌ఫాస్ట్ ఇవన్నీ కుక్ చేసుకొని ఆఫీస్‌కెళ్తూ అనిపిస్తది. అబ్బా! అమ్మ వాళ్ళుంటే బావుండు. వాళ్ళతో ఉంటే అదే అమ్మ వాళ్ళు వండి పెట్టేవాళ్ళు కదా! మనకి కాలేజ్ టైమింగ్స్‌లో అయితే చక్కగా లెగుస్తాము, రెడీ అవుతాము. అమ్మ బాక్స్ చేసి రెడీగా ఉంచితే బాక్స్ తీసుకొని కాలేజ్‌కెళ్ళిపోతాము. అంత స్ట్రెస్ అనిపిచ్చదు. బట్ ఇక్కడ ఆఫీస్‌కి ఆఫీస్‌లో వర్క్ చేయాలి. రూమ్‌కొచ్చి కుకింగు చేసుకోవాలి. వెళ్ళేటప్పుడు కుకింగ్ టు జెడ్ మనమే చేసుకోవాలి. మా అమ్మ అంటుంది, "ఇప్పుడు కుకింగ్ చేసుకోవడం అలవాటు చేసుకుంటే రేపు పెళ్లయినాక మీ అత్త వాళ్ళు మమ్మల్ని తిట్టుకోకుండా ఉంటారు. ఏం కాదులే ఎలాగోలా నేర్చుకోండి. చేసుకోండి మీరే" అని అంటుంది మా అమ్మ అయితే. అండ్ ఇంకా కుకింగ్ చేస్తూనే రూమ్ గూడా క్లీన్ చేసుకున్నాను. మార్నింగ్ అసలు రూమ్ క్లీన్ చేసుకోకపోతే బాగోదు కదా! లెగవగానే ఇంక అన్నీ
రూము మొత్తం క్లీన్ చేసుకొని, వాటర్ కూడా పెట్టేసుకున్నాను. ఒకేసారి హీటర్‌కి. అండ్ రూమ్ మొత్తం క్లీన్ చేసుకున్నాను. నేను డోర్ అయితే వన్స్ ఆఫీస్ నుంచి వచ్చాక డోర్ పెట్టుకుంటా. మళ్ళీ ఆఫీస్‌కి బయటికి వెళ్ళేటప్పుడు మాత్రమే డోర్ ఓపెన్ చేస్తాను. అండ్ ఇంకా బ్రేక్‌ఫాస్ట్‌కి పిండి మొత్తం బ్యాటర్ మొత్తం కలిపి పక్కన పెట్టుకున్నాను. ఈలోపు పప్పుకి పెట్టేసా. అండ్ ఒకేసారి రైస్ గూడా వండుకోవాలిగా. అదే ఇప్పుడనుకోరు ఆఫీస్‌కెళ్ళినాక ఆ మైక్రో ఓవెన్‌లో పెట్టుకుంటే హీట్ అయిద్ది. లేకపోతే ఆ చల్లటి రైసే తినాలి. అదే అక్కుంటే వేడి వేడి ఫ్రెష్ రైస్ వేడి వేడిగా వండి పెడతది. వేడి వేడి కర్రీ యేసుకొని తినేదాన్ని. అండ్ ఈరోజైతే నా అవుట్‌ఫిట్ అది ఆఫీస్‌కి. అండ్ ఆ వాటర్ గూడా కాగిపోయాయి. ఇంకెళ్ళి స్నానం చేసేసొచ్చేసి, ఇంక బ్రేక్‌ఫాస్ట్ నాకు మార్నింగ్ డైలీ స్క్రమ్ కాల్ ఉంటది. సో, ఆ స్క్రమ్ కాల్ టైమ్ అవుతుంది. ఈలోపు గబగబా బ్రేక్‌ఫాస్ట్ చేసేయాలి. ఇంకా దోసలు వేసుకొని, ఇంకా అక్క గూడా లేదు కదా! పర్టిక్యులర్‌గా నేను పల్లీ చట్నీ ఏం చేసుకోలేదు. నేనంత ఇంట్రెస్ట్‌గా ఏం తినను. ఎప్పుడు ఇలా బ్రేక్‌ఫాస్ట్ చేసినా చట్నీ రిలేటెడ్ ఉంటే అక్క కోసమే చేస్తాను చట్నీ అసలు నేను. లేకపోతే చట్నీ అసలు నేను చేసుకోను. నాకిష్టం ఉండదు ఎందుకో. నేను టొమాటో చట్నీతోనే తిన్నాను. అండ్ నేనైతే ప్రియా పచ్చడి ఆర్డర్ పెట్టాను. అసలు ఏ మాటకి ఆ మాట ప్రియా పచ్చడి బ్రాండే. నేనైతే డబ్బాలు డబ్బాలు కొనుక్కుంటున్నాను. ఒకటై పొంగల్‌లో ఒకటి అండ్ రాగి జావా నా బ్రేక్‌ఫాస్ట్ అండ్ దోస రెడీ అయిపోయినాయి. ఇంక తినేయడమే. అండ్ స్క్రమ్ కాల్ స్టార్ట్ అవుతుంది. సో, ఇంక ల్యాప్‌టాప్ ముందు కూర్చున్నాను. కాల్ స్టార్ట్ అయితే అటెండ్ అవ్వాలి. అండ్ తినేసి ఇంకా ల్యాప్‌టాప్ ముందేమన్నా మెసేజెస్ అలా వస్తాయి. హాఫ్ ఎన్ అవర్‌లోనే బిజీగా తింటూ వర్క్ అంతా. అదే అమ్ముంటే ఏసిస్తే మనం ల్యాప్‌టాప్ ముందు కూర్చుంటే అమ్మేసిస్తా ఉంటే తినేవాళ్ళం. ఎంతమంది నాలాగా ల్యాప్‌టాప్ ముందు కూర్చొని ల్యాప్‌టాప్‌కి అలా మిర్రర్ పెట్టుకొని రెడీ అవుతా వర్క్ జేసుకుంటారు. నేనైతే రోజు నాదిదే పరిస్థితి. ఇంకా ల్యాప్‌టాప్ ముందు కూర్చొని కాల్‌లో జాయిన్ అయ్యి రెడీ అవుతూ అండ్ ఇంకా ఇప్పుడైతే కాల్ స్టార్ట్ అవ్వలేదు. కాల్‌కి ముందే రెడీ అవుతా. ఎందుకంటే మధ్యలో మనం కాన్షియస్‌లో ఉన్నామా, వింటున్నామా లేదా అని కూడా పర్టిక్యులర్‌గా ఏం మాట్లాడాం సౌమ్య ఇప్పుడు ఏం ఏం డిస్కస్ చేసాం అని అడుగుతూ ఉంటారు మా కాల్‌లో అయితే. సో, నేనసలు కాల్‌లో ఉన్నప్పుడు ఇలాంటి చెత్త పనులేమి చేయను రెడీ అవ్వటాలలా. సో, కాల్‌లో ఉన్నంత సేపు కాన్సంట్రేషన్‌గా కాల్‌లో వినాలి. ఎందుకంటే మా టీమ్ చాలా చిన్నది. సో, అందరూ ఇన్వాల్వ్ అవ్వాలి కాల్‌లో. అండ్ ఫస్ట్ మాయిశ్చర్ అయితే రాసేసుకున్నాను. ఈ వింటర్ సీజన్ గదా! వెదర్‌కి ఫేస్ అంతా పగిలిపోతుంది. మినిమమ్ అయినా మనం ఫేస్ క్రీమ్స్ యూజ్ జేయాలి ఇప్పుడున్న పొల్యూషన్‌కి. లేకపోతే స్కిన్ మొత్తం డ్యామేజ్ అయిపోతది. సో, నేను రీసెంట్‌గా సన్ స్క్రీన్ గూడా స్టార్ట్ జేశాను. అండ్ చూడండి రెడీ అవుతా కుక్కర్ విజిల్స్ ఒస్తున్నాయి ఆపుకుంటా. అసలు ఎంత బిజీగా అనిపిస్తదో. అందులో అక్క గూడా లేదు. మినిమల్ ఆఫీస్‌కెళ్ళడానికి ఎలా రెడీ అవుతారో అలాగే రెడీ అయ్యాను నేను. ఏంటి ఈమె ఇలా రెడీ అవుతుందనుకోమాకండి. ఏంటి ఇన్ని క్రీమ్‌లని అక్కడ ఏం లేదు. మాయిశ్చర్, ఫెయిర్ అండ్ లవ్లీ అవి గూడా లేకపోతే ఆఫీస్‌లో చండాలంగా కనిపిస్తాం మనం. అండ్ ఇంకా ఆఫీస్‌కి వెళ్ళేసి ఈవినింగ్ వచ్చేసరికి ఉంటది నా పని. మామూలుగుండదు. వచ్చి మళ్ళీ చేసుకోవాలి. అండ్ ఈ ఈవినింగ్ చేసుకునే వర్క్ అనేది ఎప్పుడు నాకుంటది. ఎందుకంటే ఈవినింగ్ అక్క లేట్‌గొస్తది. బట్ ఆమెకి ఆఫీస్ క్యాబొస్తది. నాకు మాత్రం వాకబుల్ డిస్టెన్స్ 1 ½ కిలోమీటర్ ఉంటది మా రూమ్ నుంచి. నడుచుకుంటానే వెళ్ళాలి నేను. అండ్ నాకు కాటుక అనేది చాలా ఇష్టము. అండ్ ఇది రీసెంట్‌గానే షుగర్ లిప్‌స్టిక్ కొన్నాము. అంతకుముందు వేరే బ్రాండ్ వాడేవాళ్ళం. ఇప్పుడు షుగర్ లిప్‌స్టిక్ కొన్నాం. చాలా బావుంది. అండ్ ఫైనల్‌గా ఆఫీస్‌కి ఎలా రెడీ అయ్యానో చెప్పండి. కామెంట్ జేయండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అండ్ పప్పు గూడా ఈ చిన్న కుక్కర్‌లో ఏంటో ఎన్ని విజిల్స్ వచ్చాయో వాటర్ అయితే అసలు పోలేదు. నేను మళ్ళీ గ్యాస్ మీద పెట్టేసి ఆ వాటర్ పోయేంత వరకు ఉంచాను. ఈలోపు నేనైతే కొత్తిమీరని కాడలు కట్ జేసి ఇలా నాకు జెప్టో బాక్స్‌లొస్తాయి. టొమాటోస్‌కి వాటికి వీటికి హోల్స్ ఉన్న బాక్స్ ఒస్తాయి. ఎయిర్ తగులుతా. సో, నేను ఈ బాక్సెస్‌లో పెడతాను కొత్తిమీర. చాలా ఫ్రెష్‌గా ఉంటది. మీరు గూడా ట్రై చేయండి. జెప్టో బాక్సెస్‌ని ఆ బాక్సెస్‌ని వేస్ట్ చేయకుండా ఇలా కొత్తిమీర ఇలాంటివి పెట్టుకుంటే ఫ్రెష్‌గా చాలా డేస్ ఉంటది. అండ్ మీలో ఎంతమంది పప్పు చేసినాక పోపు పెట్టుకుంటారు? నాకైతే పోపులో మా అక్కకైతే చిన్నుల్లిపాయలుంటే చాలా ఇష్టము. ఎంత ఇంట్రెస్ట్‌గా తింటామో మేమవి. అండ్ ఈ తిరగమాత పెట్టేయగానే ఇంకా
లంచ్ బాక్స్ పెట్టుకొని ఆఫీస్‌కైతే వెళ్ళాలి. మాకు ఆఫీస్‌లో మినిమమ్ ఇన్ని అవర్స్ ఉండాలని మ్యాండేటరీగా పెట్టారు. సో, నేను ఆ అవర్స్ అయితే కంప్లీట్ జేయాలి. అండ్ మేము వీక్లీ 5 డేస్ ఆఫీస్‌కెళ్ళాలి. మా అక్క వాళ్ళకేమో హైబ్రిడ్ మోడ్ రూమ్‌లో శ్రీకన్య అక్క, మా అక్క ఇద్దరూ చక్కగా ఇళ్ళకెళ్ళిపోయారు. వాళ్ళకి హైబ్రిడ్ మోడ్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఉంది. సో, నాకేమో వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ లేదు. సో, నేను 5 డేస్ ఎళ్ళాలి. వాళ్ళు సంక్రాంతి హాలిడేస్ అని లైక్ 2 సంక్రాంతి ఎప్పుడు అక్టోబర్ 13, 14, 15 అయితే వాళ్ళు డిసెంబర్ 20కే వెళ్ళిపోయారు. అప్పటినుంచి నేనొక్కదాన్నే కష్టపడిపోతున్నా. వాళ్ళేమో ఇళ్ళకెళ్ళి చిల్ అవుతున్నారు మంచిగా. నేనేమో ఇంకా ఇక్కడ ఇలా ఇబ్బందులు పడుతున్నా వండుకుంటూ. ఇబ్బందేముందిలే తినాలి అనుకుంటే వండుకోవాలి. లేకపోతే పస్తులు పడుకోవాలి. అండ్ ఇంకా బాక్స్ అయితే పెట్టేసుకున్నాను. నాకు పప్పుతో పాటు టొమాటో పికిల్ గాని, ఏదోకటి లైక్ రెడ్ పికిల్స్ నిల్వ పచ్చడ్లతో తింటే చాలా ఇంట్రెస్ట్. సో, నేను చాలా ఇష్టంగా కూడా తింటాను నేను. కొంచెం ఒక ముద్ద తినేది 2 ముద్దలు తింటాను. అలా పప్పు, పచ్చడి అయితే. ఇంకా ఆ పచ్చడి కూడా, పికిల్ కూడా ఆఫీస్‌కి పెట్టుకొనెళ్ళాను నేను. అండ్ ఇంకా చెక్కేయడమే బ్యాగ్ సర్దుకొని ల్యాప్‌టాప్ ఇవన్నీ. అండ్ ఏమైనా ఇంపార్టెంట్ మెయిల్స్ ఏమన్నా మెసేజెస్ వచ్చాయేమోనని చూసుకున్నాను. ఇంకా మొత్తం సర్దుకొని ఆఫీస్‌కైతే ఎళ్ళిపోతున్నాను. మినిమమ్ అసలు ఆఫీస్‌కి వెళ్ళడమే ఎక్కువ 5 డేస్ అనుకుంటే, మినిమమ్ ఇన్ని అవర్స్ ఉండాలని మాకు మ్యాండేటరీగా పెట్టారు. 5 డేస్ మినిమమ్ ఇన్ని అవర్స్ అందరేమో వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఇళ్ళ దగ్గర చేసుకుంటుంటే మాకిలా పెడుతున్నారు. అండ్ ఈ వాచ్ అనేది మా అక్క యూజ్ చేసి ఆమెకు బోర్ కొట్టి పక్కన పడేస్తే నేను యూజ్ చేస్తున్న వాచ్ ఇది. అండ్ ఫైనల్‌గా థిస్ ఈస్ మై అవుట్‌ఫిట్. ఎలా ఉందో చెప్పండి. అండ్ ఇప్పటి వరకు నా వీడియోస్ ఎవరైనా చూడకపోయినా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈవినింగ్ ఇప్పుడే ఆఫీస్ నుంచొచ్చాను. అండ్ ఆఫీస్ నుంచొచ్చినాక మామూలుగా ఉండదు. మార్నింగ్ వండడం అన్నీ వండాను. వండిన గిన్నెలన్నీ కడుక్కోలేక ఇప్పుడు అల్లాడిపోతాను. అండ్ ముందు రాగానే అసలు రూమ్ క్లీన్ చేసుకోవాలి కదా! రూమ్ కొంచెం ఊడ్చేసుకొని, ఇంకా లాక్ పెట్టుకొని, టీ ఇవన్నీ పెట్టేసుకుంటా. ఇంక ఇప్పుడు లాక్ పెట్టుకున్నానంటే నేనింక రేపు మార్నింగే ఆఫీస్‌కెళ్ళేటప్పుడే తీస్తాను లాక్. అండ్ రూమ్ క్లీన్ చేసుకొని బెడ్డేసుకోవాలి. కూర్చోడానికి మా రూమ్‌లో కుర్చీలు ఏమి ఉండవు. మేము కొత్తగా ఏదో రీసెంట్‌గా రూమ్ తీసుకున్నాం ఒక 4 మంత్స్ బ్యాక్. కుర్చీలు ఇలాంటివేం లేవు. ఇంకా బెడ్డే సెటప్ చేసుకుంటాను కూర్చోడానికి. రూమ్‌లో ఉంటే తినటం మట్టికి మంచిగా వండుకొని తినటం వరకు బావుంటది గానీ, ఇలా ఊడ్చుకొని, కడుక్కొని, వండుకునేటప్పుడు అనిపిస్తది. ఒక పని మనిషిని బెట్టుకుంటే బావుండు అని అనిపిస్తది. మళ్ళీ అనిపిస్తది మనమేమో అంబానీ కూతుర్లం గాదు. మనకేమో లక్షల లక్షల జీతాలు రావట్లేదనిపిస్తది. మనకొచ్చే రూపాయి పావలా జీతానికి మనం రూములు తీసుకొని ఉండటమే ఎక్కువ మనకి. ఇంకా నీట్‌గా బెడ్ సర్జ్ చేసుకొని, కుర్చీలు అవి ఇవి ఏం లేవు కాబట్టి మన రూమ్‌లో నీట్‌గా బెడ్ సర్జ్ చేసి పెట్టుకున్నాను. కూర్చొని చక్కగా టీ పెట్టుకొని తాగడానికి. అండ్ ఇంకా మార్నింగ్ ఉన్న గిన్నెలు యూజ్ చేసుకున్నాంగా కుకింగ్‌కి అవన్నీ మళ్ళీ ఇప్పుడు కడుక్కోవాలి. అదొక పెద్ద టాస్క్. నాకసలు చిన్నప్పటి నుంచి ఇలా గిన్నెలు కడగడం అంటే అస్సలు ఇష్టం ఉండదు. కుకింగ్ ఎంత సేపయినా, ఎన్ని వంటలైనా చేస్తాను ఇంట్రెస్ట్‌గా. బట్ ఇలా గిన్నెలు కడగడం దగ్గరకొచ్చేసరికి అస్సలు కడగను. ఇంక మా అమ్మ గూడా నేను కడగనని జెప్పి ఇంక వంట దగ్గరే బెడతది నన్ను. ఇంకా సంక్రాంతొచ్చిందంటే కనుమకి నేను వంట దగ్గరే ఉంటా. చేస్తాను, గిన్నెలక్కడ పడేస్తా. కడిగే సెక్షన్ మొత్తం మా అమ్మదే. మా అమ్మ అంటది, "నువ్వు వంట చేయడమేమో గానీ గిన్నెలో కడగలేక నేను జస్తున్నాను. అన్నిటికి పూసి పెడతావు" అని అంటా ఉంటది. అండ్ ఇంకా టీ పెట్టేసుకుంటా. మాకు జింజర్ టీ బాగా అలవాటయింది. మా అమ్మ ఇంట్లో రోజు జింజర్ టీయే పెట్టేది మాకు. అమ్మ వాళ్ళతో పాటు మాకు ఫస్ట్‌లో అలవాటుండేది గాదు. తర్వాత అలవాటయిపోయింది. ఇంకా అమ్మ జింజర్ టీ పెట్టేది. చాలా టేస్టీగుండేది. ఇంకా మేము రూమ్‌కొచ్చినాక గూడా జింజర్ టీయే పెట్టుకుంటాం. నార్మల్ టీ మాకసలు తాగినట్టే ఉండదు. మంచిగా జింజర్ వేసుకొని ఫుల్‌గా బాగా మరగబెట్టి ఎంత టేస్టీగా ఉంటాయంటే జింజర్ టీ. తాగనోళ్ళు ఎవరైనా ఉంటే ట్రై చేయండి. మంచిగా ఎక్కువ అల్లమేయాలి. లైట్‌గా వేస్తే అంత ఘాటసలు తెలియదు. లైక్ జింజర్ ఫ్లేవర్ బాగా తెలిసేటట్టు ఫస్ట్ టీ పౌడరేసి బాగా మరగబెట్టుకోండి. తర్వాత పాలేసి గూడా చాలా మరగబెట్టండి. ఆహ్, ఒక గ్లాస్ పోస్తే హాఫ్ గ్లాస్ అయ్యే వరకు మరగబెట్టండి. అప్పుడే టేస్ట్‌గుంటాయి టీ అనేది. మేమైతే రోజు ఈవినింగ్ టీ పెట్టుకొనైతే తాగుతాం అక్క, నేను. అండ్ అక్క 4కి అలా వెళ్ళిపోతది కదా! నేను అంతకుముందు ఎర్లీగా ఆఫీస్‌కెళ్ళేదాన్ని కాబట్టి మినిమమ్ నా అవర్స్ కంప్లీట్ చేసుకొని 4కి, 4:30కి వచ్చేదాన్ని. తను టీ పెడితే ఇద్దరం టీ తాగేసేవాళ్ళం. తను ఆఫీస్‌కెళ్ళేది.
నేను రూమ్‌లో నా వర్కింగ్ అవర్స్ వరకు వర్క్ చేసి, ఇంక నేను రూమ్ పనులవన్నీ చేసేసుకున్నాను. అక్క వెళ్ళిపోయేసరికి నా పనులు, నా రొటీన్ లైఫే చేంజ్ అయింది కొంచెం. అండ్ ఇవి నేను పాలు కాగబెట్టి పెట్టుకున్న. ప్యాకెట్‌లో ఏంటంటే పాలు ఫ్రిడ్జ్‌లో పెట్టినా గానీ 2 డేస్‌కి విరిగినట్టు అలా అయిపోతా ఉంటాయి. సో, కాగబెట్టి పెట్టుకుంటే ఏం కాదు కదా! చూడండి ఎన్ని గిన్నెలున్నాయి. ఇంకా కొన్ని కడిగాను వాటిల్లో. అండ్ బాగా మరగబెడుతున్నాను. ఒక్ నేను ఫుల్ కప్ కూడా కాదు. లైక్ హాఫ్ కప్ కొంచెం ఎక్కువయ్యేటట్టు పెట్టుకుంటాను. మరీ ఎక్కువ పెట్టుకున్నా తాగలేం గదా! సో, నా జింజర్ టీ అయితే రెడీ అయ్యాయి. ఇంకా తాగడమే వెయిటింగ్. అండ్ ఇప్పటి వరకు నా ఛానెల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానెల్, లైక్ మై వీడియోస్ అండ్ షేర్ మై వీడియోస్. అండ్ ఇలాంటి ఎన్నెన్నో వీడియోస్ ఇంకా పెడుతూ ఉంటాను. అండ్ మీరు చూస్తూ ఉండండి. ఫైనల్‌గా టీ అయితే అయిపోయినాయి. కప్పు ఫుల్‌గా ఎక్కువ ఎక్కువ గూడా తాగలేము. సో, ఇది నా టీ రెడీ అయిపోయింది. ఇంకా కూర్చొని తాగుతూ మా అమ్మకి వీడియో కాల్ చేసుకొని మాట్లాడుకోవాలి నేను. అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. చాలా అంటే చాలా బావున్నాయి జింజర్ టీ అయితే. అసలు రోజు టీ తాగకపోతే ఏదో డేలో ఏదో మిస్ అయినట్టు అనిపిస్తుంది. మీలో ఎంతమంది టీ లవర్స్ ఉన్నారో కామెంట్ జేయండి. నేనైతే టీ లవర్‌నయిపోయాను. డైలీ టీ తాగాల్సిందే. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.